సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొత్త క్యాండిడేట్ను పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. తాజాగా తెరపైకి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు వినిపిస్తోంది. ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. పద్మారావు గౌడ్ కాదంటే ఎడ్ల సుధాకర్ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్. పద్మారావు గౌడ్ ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ ముషీరాబాద్లో పద్మారావుకు మంచి పట్టుంది. సికింద్రాబాద్ ముషీరాబాద్ అంబర్పేట కంటోన్మెంట్ సనత్ నగర్ ఖైరతాబాద్ సీట్లను గెలిచింది బీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి ధానంకు ఛాన్స్ ఇస్తే పద్మారావు గౌడే సరైన క్యాండిడేట్ అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిత్వానికి సంబంధించి పద్మారావు గౌడ్ పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కొత్త పేరు తెరపైకి వచ్చింది. పద్మారావు గౌడ్ను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను సికింద్రాబాద్ ఎంపీగా బరిలో దిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ పద్మారావు గౌడ్ కాదంటే గనక, పోటీకి విముఖత చూపితే గనక ఎడ్ల సుధాకర్ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మధు జైన్ అవుతున్నారు. మధు, తాజాగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు తెరపైకి వస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయమని కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ టికెట్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేస్తుంది? ఎగ్జాక్ట్లీ, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు పద్మారావు గౌడ్ పేరు తెరపైకి వచ్చింది కొత్తగా. మొన్నటి వరకు లేదు. అసలు యాక్చువల్ గా అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి పోటీలో ఉన్నారు అనేటువంటిది బాగా ప్రచారం జరిగింది. కానీ తెర వెనుక జరిగినటువంటి ప్రయత్నాల్లో ఎడ్ల సుధాకర్ రెడ్డి, అంబర్పేటకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీతో కొనసాగుతా ఉన్నారు. ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు కేటీఆర్ హామీ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఆయన అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి ఇవ్వకపోతే నెక్స్ట్ టికెట్ మాత్రం ఎడ్ల సుధాకర్ రెడ్డికి అనేటువంటిది భారీగా ప్రచారం జరిగింది పార్టీలో. కానీ అనూహ్యంగా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పద్మారావు గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మారావు గౌడ్ పేరు పరిశీలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచన చేయడంతో సడన్ గా పద్మారావు గౌడ్ పేరు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి రీసెంట్ గా గెలిచినటువంటి దానం నాగేందర్ పార్టీ మారడము, రేపు ఫ్యూచర్ లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనుండడంతో ఎవరైతే సరైనటువంటి అభ్యర్థి అయితే బాగుంటుంది అనేటువంటిది చర్చకు వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు పద్మారావు గౌడ్ కి ఇప్పటికే పార్టీ సమాచారం ఇచ్చినట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. పద్మారావు గౌడ్ ని ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ డైరెక్ట్ గా పార్టీ అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తా ఉంది. కానీ పద్మారావు గౌడ్ పోటీ చేయడానికి ఆసక్తి కనపరచట్లేదు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ గా లేనట్టుగా డైరెక్ట్ గా పార్టీ అధినాయకత్వానికి ఓపెన్ గానే చెప్పినట్టుగా ప్రస్తుతం అది కూడా పూర్తి సమాచారం ఉంది. అనే పార్టీ పద్మారావు గౌడ్ ను అలాగే ఆయన కుమారుని ఇద్దరిని కూడా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి పిలిపించుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి పద్మారావు గౌడ్ సుముఖంగా ఉన్నారా పోటీ చేసేందుకు? అలాగే ఒకవేళ పద్మారావు గౌడ్ విముఖత వ్యక్తం చేస్తే కనుక ఎవరిని ఆ టికెట్ భరించబోతుంది బీఆర్ఎస్ పార్టీ టికెట్? ఎగ్జాక్ట్లీ, ప్రస్తుతానికి పద్మారావు గౌడ్ నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేను, ఇంట్రెస్ట్ గా లేను ఎంపీ క్యాండిడేట్ గా అనేటువంటి ఆయన అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఆయన కాస్త లోకల్ గా ఆయనకు ఎక్కువగా పట్టు. ఆయనకు సంబంధించినటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గంలో చాలా జోవేల్ గా తిరుగుతారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కానీ, స్థానికులతో కానీ, గల్లీలో బస్తీల్లో కానీ అందరినీ పేరు పెట్టి పిలిచేటువంటి సాన్నిధ్యం ఉంది. ఓపెన్ గా తిరుగుతారు. ఆ పరిధి వదిలి మిగతా ప్రాంతానికి రావడానికి పెద్దగా ఇష్టపడరు. ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు, తర్వాత డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు గత ప్రభుత్వంలో. అయినప్పటికీ కూడా స్థానికంగానే ఎక్కువగా ఉంటాడు. ప్రోటోకాల్ ఇట్లాంటివి పక్కన పెట్టి లోకల్ గా ఉండడానికి ఇష్టపడతారు. సో ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గ పరిధి అంటే చాలా పెద్ద ఎత్తున తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, పెద్ద భారీగా టైం ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ స్థాయిలో. సో ఆయన ఇంట్రెస్ట్ గా లేరు అనేటువంటిది పార్టీ అధిష్టానానికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సెకండ్ లైన్ లో ఎడ్ల సుధాకర్ ఉన్నారు. ఎడ్ల సుధాకర్ కి దాదాపు పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. పద్మారావు గౌడ్ ఓకే అనకపోతే ఎడ్ల సుధాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారని కేటీఆర్ ఆల్రెడీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలు నిర్వహించుకోవాలనేటువంటిది ఎడ్ల సుధాకర్ రెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఈ మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఖైరతాబాద్ గాని, గతంలో దానం నాగేందర్ పార్టీ మారక ముందుకు కూడా జూబ్లీహిల్స్ గానీ, సనత్ నగర్ గానీ, తర్వాత అంబర్పేట, అలాగే
ఈ నియోజకవర్గాలు ముషిరాబాదు, సికింద్రాబాద్ వీరందరితో ఇప్పటికే సమాయత్తమయ్యారు. అంబర్పేటలో కూడా కాలేరు వెంకటేష్ తో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఏకాభిప్రాయం తీసుకున్నారు. ఎడ్ల సుధాకర్ రెడ్డికి పేరు ఖరారైనటువంటి నేపథ్యంలో సడన్ గా కేసీఆర్ సూచన మేరకు పద్మారావు గౌడ్ పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే పద్మారావు గౌడ్ సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు పద్మారావు ఫోర్స్ చేసి ఒకవేళ ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అనేటువంటి పార్టీ అధిష్టానం చెప్తే కనుక పద్మారావు గౌడ్ పోటీలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అటువైపు ఉన్నటువంటి అభ్యర్థులను చర్చలోకి తీసుకుంటే అటు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బీజేపీ నుంచి మళ్ళీ ఆయన పోటీలో ఉండనున్నారు సికింద్రాబాద్ నుంచి. ఇటు ఇదే పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. సో ఆ నేపథ్యంలో కనుక తీసుకుంటే పార్టీ ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అనేటువంటిది ఆదేశిస్తే అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం పద్మారావు గౌడ్ ఆయన సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం సెకండ్ ప్లేస్ లో ఆయనకు రెడీగా పోటీ చేయడానికి ఉన్నటువంటి వ్యక్తులు ఎడ్ల సుధాకర్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే అధికారికంగా పార్టీ పేరు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ ఇద్దరి మధ్య దోపుచులాడుతోంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. రైట్, ఇది కొత్త క్యాండిడేట్ను పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ అన్నారు సికింద్రాబాద్ నుంచి. తాజాగా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు తెరపైకి తెస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. పద్మారావు గౌడ్ కాదంటే కనుక ఎడ్ల సుధాకర్ రెడ్డిని బరిలోకి దించబోతున్నారు. ప్రస్తుతం పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సికింద్రాబాద్ అలాగే పక్క నియోజకవర్గాలకు కూడా మంచి పట్టుంది. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నుంచి దానంకు ఛాన్స్ ఇస్తే కనుక పద్మారావు గౌడే సరైన అభ్యర్థి అని కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం. మొత్తం మీద పద్మారావు గౌడ్ మరి పోటీకి విముఖత వ్యక్తం చేస్తే కనుక ఎడ్ల సుధాకర్ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ.